హాయ్ టు ఆల్. వెల్కమ్ టు ఆర్యపోగు ప్రవీణ్ కుమార్ టెక్ ఛానల్కి. సో ఈరోజు మీకు ఫోటోషాప్లో ఒక సింపుల్ యొక్క ఫోటోకి సంబంధించిన ఎఫెక్ట్స్ని మనం ఏ రీతిగా ఇవ్వాలో మనం చూసుకుందాం. సో మొదట నేను ఒక డాక్యుమెంట్ తీసుకున్నానండి. ఈ యొక్క డాక్యుమెంట్ సైజ్ వచ్చేసి విడ్త్ 8 ఇచ్చాను అండ్ 6 వచ్చేసి హైట్ 6 అనేది ఇవ్వడం జరిగింది అండి. సో ఇప్పుడు నేను దీనికి కావాల్సిన యొక్క ఫోటో అనేది తీసుకోవాలనుకుంటాను. సో దానికోసము మీరు కీబోర్డ్లో కంట్రోల్+O అని క్లిక్ చేస్తే మనకు ఓపెన్ అనే ఒక ఆప్షన్ రావడం జరుగుతుంది. సో ఇందులో మీకు ఏ యొక్క ఫోటో అయితే కావాలనుకున్నారో, మీరు ఏ యొక్క ఫోటో మీద ఎఫెక్ట్ చేయాలనుకున్నారో ఆ యొక్క ఫోటోని మీరు తీసుకోవచ్చు అనమాట. అయితే గుర్తుపెట్టుకోండి, మనం ఫోటోషాప్లో ఏదైనా ఫోటో తీసుకున్నప్పుడు ఒరిజినల్ ఫోటో మీద ఎప్పుడు కూడా వర్క్ అయితే చేయొద్దండి. ఎందుకంటే మీరు ఒరిజినల్ ఫోటో మీద ఏదైనా వర్క్ చేశారనుకోండి, ఖచ్చితంగా ఆ యొక్క ఫోటో ఏదైనా డ్యామేజ్ అయ్యే అవకాశాలు ఉంటుంది. ఆ యొక్క ఫోటోకి మళ్ళీ తిరిగి మీరు ఏదైనా ఎఫెక్ట్స్ ఇవ్వాలంటే కూడా అది చాలా ఇబ్బందికరంగా అవుతుందనమాట. సో దానికోసం ఎప్పుడు కూడా మీరు డూప్లికేట్ చేసుకోవడం అలవాటు చేసుకోవాలన్నమాట. సో డూప్లికేట్ ఎలా చేసుకోవాలంటే, ఈ పైన టైటిల్ బార్ మీద రైట్ క్లిక్ చేసి డూప్లికేట్ అని క్లిక్ చేస్తే ఓకే చేసినప్పుడు మనకు ఇక్కడ డూప్లికేట్ అని రావడం జరుగుతుంది. సో ఇక్కడ చూడొచ్చు, ఇది డాట్ జేపీజీ అండ్ డాట్ ఇది కాపీ అని రావడం జరుగుతుంది అనమాట. సో కాబట్టి మనకు ఈ రకంగా మనం డూప్లికేట్ అనేది చేసుకోవడం జరుగుతుంది అనమాట. ఫైన్. సో ఇప్పుడు ప్రజెంట్ నేను కాపీని కూడా నేను క్లోజ్ చేస్తున్నానండి. ఎందుకంటే నేను ఈ ఫోటో మీద చేయటం లేదు, నా వర్క్ స్పేస్ ఇది కాబట్టి. సో ఇక్కడ నుంచి నేను ఈ యొక్క ఫోటోని తీసుకెళ్ళి ఇక్కడ డ్రాగ్ చేస్తున్నాను కాబట్టి నేను ఒరిజినల్ ఫోటో మీద ఏమాత్రం వర్క్ చేయటం లేదండి. సో కాబట్టి ఈ ఫోటో మనకు అవసరం లేదు కాబట్టి జస్ట్ క్లోజ్ చేసేసేయండి. సో తర్వాత మనము ఈ ఫోటో మనం దీంట్లోకి తీసుకొచ్చేసాం కాబట్టి దీన్ని మ్యాక్సిమైజ్ చేసుకుంటున్నానండి. సో మ్యాక్సిమైజ్ చేసుకున్న దాని తర్వాత ఈ యొక్క ఫోటోని సెలెక్షన్ చేసి, ఈ ఫోటో నాకు డాక్యుమెంట్ సైజు కంటే చాలా చిన్నగా ఉంది. సో దానికోసం మనం ఏం చేస్తున్నామంటే, దీన్ని పెద్దగా పెంచుకోవడం కోసము కీబోర్డ్లో కంట్రోల్+T అని క్లిక్ చేస్తే మనకు ట్రాన్స్ఫార్మ్ కావడం సెలెక్షన్ కావడం జరుగుతుందనమాట. సో దానికోసం ఏం చేస్తున్నామంటే, ఇప్పుడు పెద్దగా పెంచుకోవాలంటే ఈ కార్నర్ అడ్జస్ట్మెంట్కి వెళ్తే మనకు ఎన్లార్జ్ అయ్యే అవకాశాలు ఉంటుందన్నమాట. సో పైకైనా చేసుకోవచ్చు, ఇట్లా చిన్నగానే చేసుకోవచ్చు. అయితే ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది అంటే, మనం ట్రాన్స్ఫార్మ్ చేసేటప్పుడు ఇలాగా జస్ట్ ఇట్లా మౌస్తో ఇట్లా డ్రాగ్ చేసామనుకోండి, మనకు ఇమేజ్ అనేది డిస్టర్బ్ అయ్యే అవకాశాలు ఉంటుంది. సో అలా కాకుండా డిస్టర్బ్ కాకూడదు అనుకుంటే కీబోర్డ్లో ఆల్ట్ షిఫ్ట్ పట్టుకొని క్రాస్ ఎడ్జెస్ట్లోకి వెళ్ళిపోయి ఇలా చేశారనుకోండి, సో మనకు 4 కార్నర్స్ కూడా ఈజీగా మనకు అడ్జస్ట్మెంట్ కావడం జరుగుతుంది అనమాట. ఈ ఆల్ట్ షిఫ్ట్ పట్టుకోకుండా కేవలం మౌస్తో అన్నారనుకోండి, సో ఈ రీతిగా మనకు ఇమేజ్ అనేది డిస్టర్బ్ అయ్యే అవకాశాలు ఉంటుందన్నమాట. సో కీబోర్డ్లో ఆల్ట్ షిఫ్ట్ పట్టుకొని కార్నర్కి వెళ్ళి ఇలా ఎన్లార్జ్ చేయడం వల్ల మనకు ఆ సైజ్ పెంచడం కానీ లేదంటే తగ్గించుకోవడం కానీ ఇలా చేయడం వల్ల మనకు 4 సైడ్స్ సమానంగా మనకు కదలడం జరుగుతుంది అనమాట. ఫైన్. సో ఈ రీతిగా కరెక్ట్గా మనకు మన యొక్క డాక్యుమెంట్ సైజ్కి సరిపోయింది అనుకున్నప్పుడు మాత్రమే ఈ యొక్క ట్రాన్స్ఫార్మ్ సెలెక్షన్ని మనం కీబోర్డ్లో ఎంటర్ అని క్లిక్ చేయడం వల్ల ఆ యొక్క ట్రాన్స్ఫార్మ్ సెలెక్షన్ అనేది మనకు వెళ్ళిపోవడం జరుగుతుంది అనమాట. ఫైన్. సో ఈ రీతిగా తీసుకున్న దాని తర్వాత ఇప్పుడు మనము ఇక్కడ నాకు ఇక ఫోటో బ్యాక్గ్రౌండ్ చూసుకున్నట్లయితే ఇక్కడ సన్సెట్ అనేది ఉంది అండ్ ఇక్కడ పైన మొత్తం అంతా కొద్దిగా తెల్లవారుజామున ఉన్నట్లు ఉంది అనమాట. సో కాకపోతే ఇక్కడ సన్సెట్‌గా ఉన్నట్టు లేదు. ఇక్కడ మనకు ఈవినింగ్ మాదిరి కూడా మనకి ఇది లేదు కాబట్టి, సో వీటికి కొద్దిగా కలర్ కరెక్షన్ చేయాలి అనుకుంటున్నాం. సో కాబట్టి ఈ ఒరిజినల్ దాని మీద కూడా చేయకుండగా కంట్రోల్+J అని చేస్తే డూప్లికేట్ లేయర్ అనేది రావడం జరుగుతుందండి. సో ఇక్కడ మీరు చూడొచ్చు లేయర్ 1 అండ్ లేయర్ 1 కాపీ అనేది అనమాట. సో లేయర్ 1 కాపీ దగ్గరకు వెళ్ళి ఇక్కడ నేనేం చేస్తున్నానంటే ఈ ఇమేజ్‌ని మొత్తాన్ని కూడా నేను బ్లాక్ అండ్ వైట్‌గా చేసుకోవాలనుకుంటున్నాను అనమాట. సో బ్లాక్ అండ్ వైట్‌గా చేసుకోవాలనుకుంటే కీబోర్డ్ కంట్రోల్+Shift+U అని క్లిక్ చేస్తే ఇమేజ్ మొత్తం కూడా మనకు బ్లాక్ అండ్ వైట్ కావడం జరుగుతుంది. సో ఇక్కడ ఒకసారి మీరు ఇక్కడ విజిబుల్ ఐని ఆఫ్ చేసి ఆన్ చేసి చూడొచ్చు. సో బిఫోర్ ఇమేజ్ ఇలా ఉంది అండ్ దీన్ని ఆన్ చేస్తే ఇలా వచ్చేస్తుంది అనమాట. ఫైన్. అండ్ ఈ యొక్క ఇమేజ్‌ని ఇంకా నేను కొద్దిగా బ్రైట్‌నెస్ చేసుకోవాలి అనుకుంటున్నాను కాబట్టి, సో దానికోసం ఇక్కడ ఏం చేస్తున్నట్టే కీబోర్డ్లో కంట్రోల్+Shift+B అని క్లిక్ చేస్తే మనకి ఇమేజ్ ఇంకా కాస్త డార్క్‌గా రావడం జరుగుతుందనమాట. సో ఈ రీతిగా బ్లాక్ అండ్ వైట్‌లో మనకి రావడం జరుగుతుంది. అండ్ దాని తర్వాత వచ్చేసి నేను ఇంకొక ఎంప్టీ న్యూ లేయర్ అని తీసుకుంటున్నానండి. సో ఎంప్టీ న్యూ లేయర్ తీసుకోవడానికి కింద వచ్చేసి ఇక్కడ ఎంప్టీ న్యూ లేయర్ అని క్లిక్ చేయొచ్చు. లేదంటే కీబోర్డ్లో కంట్రోల్+Shift+Alt+N ఈ 4 కీస్ ఒకటేసారి క్లిక్ చేయడం వల్ల కూడా మనకు ఎంప్టీ న్యూ లేయర్ అని రావడం జరుగుతుందనమాట. ఫైన్. సో ఇప్పుడు ఎంప్టీ న్యూ లేయర్ సెలెక్షన్ చేసిన దాని తర్వాత మనము ఇక్కడ బ్యాక్గ్రౌండ్ కలర్స్ అనేది చేంజ్ చేసుకోవాలనుకుంటాం కాబట్టి ఇక్కడ నేను ఫోర్‌గ్రౌండ్ కలర్ అండ్ బ్యాక్గ్రౌండ్ కలర్ అని 2 ఆప్షన్స్ ఉన్నాయన్నమాట. సో మీరు ఏ యొక్క కలర్‌ని సెలెక్షన్ చేసినా కలర్ మార్చుకొని దాన్ని ఇక్కడ ఫిల్ చేయొచ్చండి. సో ఉదాహరణకి నేను పైనున్న బ్లాక్ కలర్‌ని క్లిక్ చేస్తున్నాను. సో నాకు కావాల్సిన యొక్క కలర్ వచ్చేసి బ్లూ కలర్ కావాలంటున్నాను. సో ఈ కలర్ తీసుకొని ఓకే చేశానండి. అండ్ ఈ కలర్‌ని నేను ఇక్కడ ఈ యొక్క వర్క్ స్పేస్‌లో ఫిల్ చేయాలనుకుంటే ఆల్ట్ బ్యాక్ స్పేస్ ద్వారా ఆ యొక్క కలర్ అనేది ఫిల్ చేయడం జరుగుతుంది అండి.
సో ఈ రీతిగా నేను ఫిల్ అయితే చేశాను. అండ్ తర్వాత వచ్చేసి నేను ఇక్కడ నాకు హాఫ్ పార్ట్ నాకు వద్దనుకున్నా. సో దానికోసం ఏం చేస్తున్నానంటే కీబోర్డ్‌లో ఈ అని క్లిక్ చేస్తున్నానండి. ఈ అంటే వచ్చేసి మనకి ఎరేజర్ అండి. సో ఇక్కడ మనకు బ్రష్ సైజ్ వచ్చేసి 700 ఇంకా కాస్త ఎక్కువగా పెట్టుకోవాలనుకుంటే కూడా సో మీకెంత కావాలంటే అంత ఇలా తీసుకొని ఇలా ఎరేజ్ చేసుకుంటూ వెళ్ళండి స్ట్రెయిట్‌గా. ఒకటేసారి ఇలాగ చేస్తూ వచ్చేసామంటే ఇలాగ వచ్చేస్తుందనమాట మనకు. ఫైన్. సో ఈ రీతిగా చేసిన దాని తర్వాత ఆల్రెడీ ఈ బ్లూ కలర్‌ది ఏదైతే చేసి ఉన్నామో దాన్నే ఏం చేస్తున్నానంటే నేను డూప్లికేట్ చేస్తున్నాను. కీబోర్డ్‌లో కంట్రోల్+జే అని క్లిక్ చేయడం వల్ల మనకు ఆ యొక్క లేయర్ అనేది కాపీ కావడం జరుగుతుందనమాట. అండ్ ఇలా కాపీ అయిన దాని తర్వాత ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే కంట్రోల్+టీ అని క్లిక్ చేస్తున్నాను. ఎందుకు కంట్రోల్+టీ అని క్లిక్ చేస్తున్నానంటే ఇదే లేయరు నాకు పైన కూడా కావాలి కాబట్టి సో దానికోసం కంట్రోల్+టీ అని క్లిక్ చేస్తాను. సో ఇలాగ ట్రాన్స్ఫార్మ్ సెలక్షన్‌లో ఉన్న తర్వాత రైట్ క్లిక్ చేసి ఇక్కడ రొటేట్ 180 డిగ్రీస్ అని క్లిక్ చేస్తే ఈ రీతిగా మనకు రావడం జరుగుతుందనమాట. సో ఫైన్. సో ఈ రీతిగా వచ్చిన దాని తర్వాత కీబోర్డ్‌లో ఎంటర్ అని క్లిక్ చేస్తున్నామండి. సో ఇక్కడ 2 బ్లూ కలర్స్ ఉన్నాయి. సో నేనిప్పుడు నాకు ఇక్కడ సన్‌సెట్ మాదిరి కనిపించడం కోసం నేను ఇక్కడ ఏం చేస్తున్నానంటే లేయర్ 2 కాపీని ఈ ప్రాంతంలో సెలక్షన్ చేసి సో కీబోర్డ్‌లో కంట్రోల్ పట్టుకొని మౌస్ ద్వారా ఇలా క్లిక్ చేయాలి. మీరు కంట్రోల్ పట్టుకున్నప్పుడు మాత్రమే ఈ యొక్క హ్యాండ్ సింబల్ మీద మనకు ఒక చిన్న డాటెడ్ స్క్వేర్ అనేది కనిపించడం జరుగుతుంది. ఇక్కడ మీరు చూడొచ్చు. సో ఇలా ఉన్నప్పుడు మాత్రమే మౌస్ ద్వారా క్లిక్ చేసామనుకోండి ఈ రీతిగా సెలక్షన్ కావడం జరుగుతుంది అనమాట. సో సెలక్షన్ అయిన దాని తర్వాత ఇక్కడ లేయర్ వైట్ బ్యాక్‌గ్రౌండ్ అనేది ఉంది. సో దాన్ని సెలక్షన్ చేసి ఇక్కడ నేను రెడ్ కలర్ తీసుకుంటున్నాను. సో ఓకే చేశాను. సో ఇక్కడ మీరు చూడొచ్చు ఫోర్‌గ్రౌండ్ కలర్‌లో వచ్చేసి బ్లూ కలర్ తీసుకున్నాను. అండ్ బ్యాక్‌గ్రౌండ్ కలర్‌లో వచ్చేసి రెడ్ కలర్ తీసుకున్నాను. ఒకవేళ మీరు 2 ఇక్కడే వాడతారంటే కూడా ప్రాబ్లమ్ అయితే ఏం లేదండి. సో ఇక్కడ నేనేం చేస్తున్నానంటే దీనికి ఆల్ట్ బ్యాక్ స్పేస్ వాడాలి. అండ్ రెడ్ కలర్ ఉన్న దానికి కంట్రోల్ బ్యాక్ స్పేస్ అనేది వాడాల్సి ఉంటుందన్నమాట. సో ఈ రీతిగా సెలక్షన్‌లో ఉన్న దాని తర్వాత ఈ సెలక్షన్ వెళ్ళడం కోసము కీబోర్డ్‌లో కంట్రోల్+డి అనేది క్లిక్ చేయాలి. సో ఈ రీతిగా చేసిన దాని తర్వాత మనకు ఆ సెలక్షన్ అనేది కూడా వెళ్ళిపోతుందండి. సో ఇక్కడ మనం చూడొచ్చండి. సో పైన రెడ్ కలర్ అండ్ కింద బ్లూ కలర్ అనేది మనకి ఇవ్వడం జరిగింది. అండ్ ఈ లేయర్ 2 కాపీని సెలక్షన్‌లో ఉన్నప్పుడే మనం ఇక్కడ పైన లేయర్ స్టైల్స్‌లోకి వెళ్ళి సో ఇక్కడ ఏం చేస్తున్నానంటే నేను కలర్‌లోకి చేంజెస్ చేస్తున్నానండి. సో ఈ రీతిగా కలర్స్‌లోకి చేంజెస్ చేసిన దాని తర్వాత నాకు ఈ రకంగా రావడం జరుగుతుందనమాట. అండ్ లేయర్ 2ని సెలక్షన్ చేసి ఇది కూడా నేనేం చేస్తున్నానంటే కలర్‌లోకి నేను చేంజెస్ చేశాను. సో ఇక్కడ మీరు చూడొచ్చండి. సో మనకు ఏ రీతిగా ఉందో ఇక్కడ మనకు క్లియర్‌గా అర్థమవుతుందనమాట. సో ఒరిజినల్‌గా మనకున్న యొక్క ఇమేజ్ అండ్ దాని తర్వాత ఇప్పుడు ఈ కలర్స్ ఇచ్చిన దాని తర్వాత ఈ యొక్క సన్‌సెట్ మాదిరి ఎలా ఉంటుందనేది ఇక్కడ మనం చూడొచ్చండి. సో ఈ రీతిగా మనము కలర్స్ అనేది అప్లై చేసుకోవచ్చనమాట. సో ఇక్కడ నాకు బ్లూ కలర్ అనేది చాలా హెవీగా డామినేట్ చేస్తుంది. సో దానికోసం ఏం చేస్తున్నానంటే ఈ లేయర్‌ని సెలక్షన్ చేసి పైన ఒపాసిటీ ఉంది అండి. ఈ ఒపాసిటీ నేనేం చేస్తున్నానంటే పూర్తిగా నేనైతే తగ్గించేసుకుంటున్నాననమాట. సో ఈ రీతిగా చిన్నగా స్లోగా ఇట్లా తగ్గించేస్తూ వచ్చేస్తున్నానండి. సో ఇక్కడ మనకెంత కావాలంటే అంతగా మనం ఇక్కడ వినియోగించుకోవచ్చనమాట. సో ఫైన్. సో ఇది బాగుంది అనుకున్నప్పుడు మాత్రమే దాన్ని ఉపయోగించొచ్చు. సో 100%లో ఉన్నదాన్ని నేనేం చేస్తున్నా అంటే ఇలా కాస్త తగ్గిస్తూ వచ్చేస్తున్నాననమాట. సో ఇలా చూడండి. సో ఇలాగ మనకు సన్‌సెట్ అవుతున్నట్లా లేదంటే వేకువజామునే మనకు వస్తున్నట్లా ఈ రకంగా మనకు కనిపించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయన్నమాట. సో ఇక్కడ చూడండి. సో ఈ రీతిగా. సో మనకు ఎంత అవసరం ఉంది అనంటే అంతగా మనం ఇక్కడ దీన్ని యూసేజ్ చేసుకోవచ్చనమాట. రైట్. సో ఉదాహరణకి నాకు ఒక 28% కావాలనుకున్నాను కాబట్టి సో దానికి నేను ఓకే చేసేసానండి. ఫైన్. ఇలా చేసిన దాని తర్వాత ఇప్పుడు నేను మళ్ళీ ఇంకొక ఎంప్టీ న్యూ లేయర్ అనేది తీసేసుకుంటున్నానండి. సో ఎంప్టీ న్యూ లేయర్ తీసుకోవడం కంటే ముందుగా ఒకవేళ మనకు ఇమేజ్‌లో ఇక్కడ చూసుకొని ఇంకా ఏదైనా చేంజెస్ చేసుకోవాలనుకుంటే కూడా చేంజెస్ చేసుకోవచ్చండి. ఇది డార్క్‌లో ఉంది ఇంకా లైట్‌గా చేసుకోవాలంటే కూడా చేసుకోవచ్చు. సో ప్రస్తుతానికైతే నాకు ఇది సరిపోయింది కాబట్టి నేను అలానే యూజ్ చేస్తున్నాను. అండ్ ఇప్పుడు నేను ఒక ఎంప్టీ న్యూ లేయర్ తీసుకున్నానండి. ఎంప్టీ న్యూ లేయర్ తీసుకున్న దాని తర్వాత ఇక్కడ నేనేం చేస్తున్నానంటే నాకు కలర్ అనేది చేంజెస్ చేస్తున్నానండి. సో కలర్ అనేది దీన్ని నేను బ్లాక్ కలర్ యూజ్ చేస్తున్నాను. సో బ్లాక్ కలర్ యూజ్ చేసిన దాని తర్వాత కీబోర్డ్‌లో ఎమ్ అనేది క్లిక్ చేస్తున్నానండి. సో ఎమ్ వచ్చేసి మనకు మార్క్ టూల్. ఇంత దూరం వెళ్ళకుండా నేను డైరెక్ట్‌గా షార్ట్‌కట్ యూజ్ చేస్తున్నానండి. సో ఇప్పుడు దీని ద్వారా ఏం చేస్తున్నానంటే మనకు ఒక బార్డర్ అనేది ఇవ్వాలనుకుంటున్నాను. సో మీరు చిన్నగా ఇవ్వాలనుకుంటున్నారా? లేకపోతే పెద్దగా ఇవ్వాలనుకుంటున్నారా? దాన్ని బట్టి మీరు డిసైడ్ కావచ్చండి. సో కార్నర్ నుంచి ఈ కార్నర్ పైన ఎంతైతే ఇచ్చారో కింద కూడా అంతనే ఇవ్వాలండి. సో లెఫ్ట్, రైట్, టాప్, బాటమ్ 4 సైడ్‌లు కూడా సమానంగా ఉండలేదో చెక్ చేసుకోవాలి. సో ఈ రీతిగా చూసుకున్న దాని తర్వాత ఓకే అనుకున్నప్పుడు మాత్రమే వదిలేస్తాం.
అండ్ ఈ బ్లాక్ కలర్ అనేది మనకి ఇందులో బార్డర్స్‌గా పడాలనుకుంటున్నాను. సో, బార్డర్స్‌గా పడాలనుకున్నప్పుడు మనం ఇది పొరపాటున ఈ సింగిల్‌గా డ్రా చేసేసి మీరు ఆల్ట్ బ్యాక్ స్పేస్ ఫిల్ చేస్తారనుకోండి మిడిల్‌లో పడుతుందనమాట. అలా కాకుండా మనకు బార్డర్‌లో పడాలి కాబట్టి ఈ రీతిగా సెలెక్షన్ చేసిన దాని తర్వాత కీబోర్డ్ కంట్రోల్ ప్లస్ షిఫ్ట్ ఐ క్లిక్ చేస్తే మనకి ఈ రకంగా ఇన్వర్స్ సెలెక్షన్ అనేది కూడా రావడం జరుగుతుందనమాట. సో, ఇప్పుడు అందులో మనం ఆల్ట్ బ్యాక్ స్పేస్ ఫిల్ చేస్తే మనకు కేవలం ఆ యొక్క బార్డర్స్‌లోని మాత్రమే మనకు ఆ యొక్క కలర్ అనేది రావడం జరుగుతుందనమాట. ఈ సెలక్షన్ వెళ్ళిపోవాలంటే మనం ఏం చేయాలంటే కంట్రోల్ ప్లస్ డి అని క్లిక్ చేస్తే డీసెలెక్ట్ అవుతుంది అండి. ఫైన్. సో, ఈ రీతిగా చేసిన దాని తర్వాత లేయర్ 3 అనేది మనకు బార్డర్స్ అన్నీ. సో, దీనికి మనం నేమ్ ఇవ్వాలనుకుంటే కూడా దీని మీద డబుల్ క్లిక్ చేశారంటే సో, దీని యొక్క నేమ్ మనము ఇవ్వొచ్చనమాట. సో, నేను బార్డర్స్ అని క్లిక్ చేశానండి. ఫైన్. ఈ బార్డర్స్ లేయర్‌ని డబుల్ క్లిక్ చేస్తే ఇక్కడ మనకు లేయర్ స్టైల్స్ అనేది మనకు ఒక ఆప్షన్ రావడం జరుగుతుంది అండి. ఒక డైలాగ్ బాక్స్ వచ్చేస్తుందనమాట. సో, ఇందులో నేనేం చేస్తున్నానంటే స్ట్రోక్ అని క్లిక్ చేసి ఈ స్ట్రోక్ యొక్క కలర్ వచ్చేసి నేను వైట్ కలర్ యూజ్ చేస్తున్నాను. అండ్ ఓకే చేశాను. అండ్ సైజ్ వచ్చేసి నాకు చాలా చిన్నగా ఉంది. ఇంకాస్త నేను ఇక్కడ పెద్దగా పెంచుతున్నాననమాట. సో, ఇక్కడ మీరు చూడొచ్చు. సో, ఏ రీతిగా వచ్చేస్తుంది అనేది ఈ రకంగా. ఫైన్. సో, ఎంత కావాలంటే అంత యూజ్ చేసుకోవచ్చండి. మళ్ళా మనకు కావాల్సినట్లు మనము చేంజెస్ అనేది చేసేసుకోవచ్చు. సో, ప్రస్తుతానికి నేనొక 50% కావాలనుకుంటున్నాను కాబట్టి సో, 50 పిక్సెల్స్ నేను ఓకే చేశాను. అండ్ తర్వాత వచ్చేసి నేను ఇంకొక ఎంప్టీ న్యూ లేయర్ తీసుకుంటున్నానండి. సో, ఎంప్టీ న్యూ లేయర్ తీసుకున్న దాని తర్వాత ఈ లేయర్ మొత్తం మీద నేనేం చేస్తున్నానంటే ఆల్ట్ బ్యాక్ స్పేస్ అనేది ఫిల్ చేస్తున్నాను. ఆల్ట్ బ్యాక్ స్పేస్ ఎందుకంటే బ్లాక్ కలర్ యూజ్ చేయాలి కాబట్టి సో, దానికోసం నేను బ్లాక్ కలర్ యూజ్ చేశాను. అండ్ ఈ రీతి చేసిన దాని తర్వాత కీబోర్డ్‌లో ఈ, ఈ ఫర్ ఎరేజర్ అండి. సో, ఈ రీతిగా చేసిన దాని తర్వాత కరెక్ట్‌గా నా యొక్క డాక్యుమెంట్ సైజ్ ఎంతైతే ఉందో అంతగా నేను యూజ్ చేసుకొని ఇట్లాగా మౌస్‌తో ఇట్లా క్లిక్ చేస్తున్నానండి. సో, ఇట్లా క్లిక్ చేస్తే ఇక్కడ మీరు చూడొచ్చు. సో, మనకు ఈ రీతిగా రావడం జరుగుతుంది అనమాట. ఫైన్. అయితే ఇక్కడ గుర్తుపెట్టుకోండి మనము ఈ యొక్క బ్లాక్ లేయర్ ఏదైతే ఉందో దాన్ని ఇక్కడ కింద పెట్టడం వల్ల ఈ పైన ఉన్న యొక్క లేయర్స్‌కి మనం ఏ యొక్క ఎఫెక్ట్ అయితే ఇచ్చామో అది దీనికి కూడా పడింది. సో, దీనికి పడకూడదు కాబట్టి మనం ఏం చేస్తున్నామంటే దీన్ని తీసుకెళ్ళి నేను పైన టాప్ లేయర్‌లో నేను యూజ్ చేస్తున్నాను. సో, ఈ రీతిగా మనకు రావడం జరుగుతుంది అనమాట. సో, ఇక్కడ చూడండి. సో, ఇక్కడ కింద ఉన్నప్పుడు మనకు చాలా హెవీగా డార్క్ కలర్‌లో వచ్చేసింది. సో, ఎప్పుడైతే దీనిలో పైన పెట్టేసాననుకోండి సో, అప్పుడు ఈ రీతిగా మనకు వచ్చేస్తుంది అనమాట. ఫైన్. అండ్ దాని తర్వాత వచ్చేసి బార్డర్ కూడా మనకు టాప్‌లో ఉండాలి కాబట్టి బార్డర్‌ని కూడా నేను టాప్‌లో ఇక్కడ యూజ్ చేస్తున్నాను. సో, ఇక్కడ మీరు చూడొచ్చండి. సో, ఈ రీతిగా మనకు ఒక సింపుల్ ఈ యొక్క ఎఫెక్ట్ అనేది మనము ఇవ్వొచ్చనమాట. సో, బ్లాక్ ఎక్కువగా ఉంది అనంటే మళ్ళీ ఎరేజర్ టూల్ తీసుకొని సో, ఒక్కసారి ఇట్లా క్లిక్ చేస్తే మనకు ఇంకా కాస్త వెళ్ళిపోయే అవకాశాలు ఉంటుందన్నమాట. సో, ఇలాగా సైజ్ తగ్గించుకొని సో, దాని సైజ్ పెంచుకోవడం లేదంటే తగ్గించుకోవడం అంటే కీబోర్డ్‌లో ఓపెన్ బ్రాకెట్, క్లోజ్ బ్రాకెట్ ద్వారా సైజ్ పెంచుకోవడం గానీ, తగ్గించుకోవడం గానీ ఈ రీతిగా చేసుకోవచ్చండి. ఫైన్. సో, ఈ రీతిగా మనము ఒక సింపుల్ ఫోటోషాప్‌లో ఒక ఎఫెక్ట్స్ అనేది మనం తయారు చేసుకోవచ్చనమాట. మీరు ఇంకా ఏదైనా టెక్స్ట్‌గా టైప్ చేయాలనుకుంటే కూడా ఇక్కడ ఏదైనా టెక్స్ట్ అనేది కూడా మీరు టైప్ చేయొచ్చనమాట. సో, ఇది అండి. సో, ఒక సింపుల్‌గా మన యొక్క ఫోటోని ఒక బ్లాక్ అండ్ వైట్‌లో ఉన్నదాన్ని సన్‌సెట్ ఉన్నట్లా తర్వాత ఇలాంటి ఎఫెక్ట్స్ అనేది మనం ఇవ్వచ్చు. సో, థాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. సో, మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసము ఈ యొక్క ఆర్యభోగు ప్రవీణ్ కుమార్ టెక్ ఛానల్‌ని మీరు ఫాలో అవుతుండండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.